గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా ఉంది సార్? గత ప్రభుత్వంలో చేసిన పనులు ఇవాళ నేను మనిషికి 3 సెంట్లు స్థలం ఇస్తాను, ఆయన సెంటున్నర ఇచ్చాడు అన్నాడు. ఆయన సెంటున్నర 30 లక్షలు స్థలాలు ఇస్తే 5 లక్షలు కోర్టులో ఉంటే 25 లక్షలు ఇల్లు కట్టించాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన 3 సెంట్లు స్థలం ఇస్తాడు. ఇవాళ 26 నెలలు అయింది. 26 నెలలకు ఒక స్థలం కానీ ఇవ్వలే. పెన్షన్ వాడు 45 సంవత్సరాల వాళ్ళకి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి 18,700 ఇచ్చాడు. అలాగే కాపుల్ని ఓసీలో చేర్చినందుకు నేను 45 సంవత్సరాలు 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇచ్చి తర్వాత ఉన్న క్యాస్ట్కి ఇవ్వకపోతే బాగోదని కమ్మోరికి, కౌంట్లకి, బేమ్మలకి, ఎలవలకి, రాజులకి, రెడ్లకి వీళ్ళందరికీ కలిపి కూడా 15,000 చొప్పున ఇచ్చేసాడు. మరి అలాంటి పథకాలు ఇచ్చి సోమరపోతలు చేశారని చెప్తున్నారు కదా. సోమరపోతలు చేసేవాళ్ళు ఈయన 18 సంవత్సరాలకే 1,500 ఇస్తామన్నాడు. 18 సంవత్సరాలు ఇవాళ 26 నెలలు అయింది. 26 నెలల్లో వాడికి డబ్బు ఇచ్చారా లేదా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? పెన్షన్లో 3 నెలలకు ఒకసారి ఇచ్చాడు ఆయన. 6 నెలలకు ఒకసారి మార్చారు. ఇవాళ 3 నెలలకు ఒకసారి అన్నారు. 3 నెలలకి సంవత్సరం 2 సంవత్సరాల 6 నెలలు ఇవాళకి 26 నెలలు అయింది. 26 నెలలు అయితే ఇవాళకి కొత్త పెన్షన్ ఇప్పుడు రాస్తారంట. ఇప్పుడు వరకు కొత్త పెన్షన్ ఇవ్వలే. 18 ఏళ్ళ వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు, ఇవ్వలే. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామన్నారు, అది ఇవ్వలే. రైతు భరోసా ఏదో ఒక సంవత్సరం మారేసి ఇస్తామని ఒక సంవత్సరం మారేసి ఇచ్చారు. దానికి వాళ్ళు ఏమైందంటే పొగాకు ముందున్న గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఎలాగెళ్ళిందంటే ఎకరం పొలం 30,000 40,000 కౌలు ఉండేది. అప్పుడు పొగాకు రేటు సామాన్యంగా అలాగలాగా ఒక్కొక్క 20 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ వెళ్ళేటప్పుడు రైతుకి కానీ వీళ్ళకి కానీ కూలీలకు కానీ ఇబ్బంది లేకుండా జరిగింది. ఇది ఏమైందంటే వీళ్ళు సంవత్సరం వచ్చేటప్పటికి వీళ్ళ గవర్నమెంట్లో ఒకసారి అనుకోకుండా రేటు పెరిగిపోయేటప్పటికి ఏం చేశారంటే ప్రతి వాళ్ళు ఒక ప్యాకెట్కి వెళ్తాడు, లేకపోతే కోడి పందాలకి వెళ్తాడు. ఇవాళ 2,000 పన్ను పడతాడు. 2,000 పన్ను పడితే 2,000 వచ్చింది కదా, 4,000 కడతాడు. అదే పరిస్థితిలో ఇవాళ ఎకరం వేసేవాడు ఇవాళ 4 ఎకరాలు వేసుకున్నాడు. చిన్నోడు ఎప్పుడు కూడా పెద్దోడు అవుతాం కోసం ఇంకొక ఎకరం వ్యవసాయం ఎక్కువ చేశాడు. చేతి ఇవాళ ఎకరాన్ని లచ్చపోద్ది. మామూలుడికి ఏ బ్యానర్ లైసెన్స్ పొలం లేనోడు ఉన్నాడు చూసారా, 1,50,000 పోతుంది. ఇవాళ వాళ్ళ పరిస్థితి దయానీయంగా ఉంది. అలాగే ఈ యొక్క కాపులు అన్నారు చూసారు ఇందాక, పవన్ కళ్యాణ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి 15,000, 45 సంవత్సరాల వాడు 15,000 ఇచ్చాడు. మన పవన్ కళ్యాణ్ వస్తే ఇటువంటిది ఏమి మానకుండా ఇచ్చేస్తాడన్న దెవలో పడి వీళ్ళు కాపులు ఏం చేశారంటే వైఎస్ఆర్లో ఉన్నవాళ్ళు కూడా ఓటేశారు. అలాగే ఈ వాలంటీర్లు పెట్టారు. వాలంటీర్ అంటే ఇంటికి వెళ్ళి ఇవన్నీ రాసుకుని తిరిగేవారు. ఆ వాలంటీర్ నేను 10,000 ఇస్తామన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఆయన 7,000 ఇస్తామన్నాడు. 10,000 కదా వస్తాయని 10,000 అని వీళ్ళు కూడా అటు ఓటేశారు. అందువల్ల మొన్న కూటమి కొద్దిగా ఏదో గుడ్లో మెల్లగా నెగ్గింది. అక్కడికే 40% ఓటు వేజ్ మాకు వచ్చింది. అలా ఇంత జరుగుతున్నా మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ప్రశ్నించాలి కాబట్టి మేము ఇప్పుడు అడగవలసి వచ్చింది. అది మిమ్మల్ని మేము అడగాలి. మీరు ఆ వేళ 30,000 మంది కిడ్నాప్ అయిపోయి అన్నీ చెప్పారు కదా, మరి అటువంటిది ఇవాళ 30,000 మందిని తీసుకొచ్చాడా? లేదు ఇవాళ ఆడపిల్లలకు పోడంతా ఇది జరుగుతుంది, దాన్ని ఏమైనా చేశారా? మరి చేయలేదుగా. అందుచేత పవన్ కళ్యాణ్ అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ మీద ఎదురిక మొదలైంది. ఇవాళ కాపులు ఉన్నారు చూసారా, కాపులు అని చెప్పుకుంటారు. నేను కాపులే. ఆ కాపులు అన్నది ఇది ఇవాళ ఏమైందంటే కాపులు కూడా ఎగనెట్టుగా అవుతాకి తయారైపోయారు. దాన్ని బట్టి మీరు ఇవాళ స్పందన ఏంటంటే ఇవాళ బోర్డు నీళ్ళు 290 కొన్నారు స్టార్టింగ్, ఇవాళ 260 చేశారు. అంటే పెరుగుద్దా తరుగుద్దండి? ఇవాళ కూలీలకే 300 అయింది, 250 రూపాయలు కూలీ 300 అయింది. అలాగే ఇప్పుడు రేపు పొద్దున ఇవాళ 350 అవుద్ది. అలాగా ధాన్యం కానీ ఈ మొక్కజొన్నకు కానీ గిట్టుబాటు ధర లేదు. అదే గవర్నమెంట్ కరోనా వచ్చిన టైంలో ఇంతమందిని ఇచ్చేసి ఇచ్చాడు. కరోనా వచ్చిన టైంలో 260 కోట్లెట్టి పొగా కొనిపించాడు. రైతుల దగ్గర తీసుకున్న డబ్బు ఉంది. రైతులు ట్యాక్స్ కింద కట్టే డబ్బు చూసారా, ఆ డబ్బు తీసుకుని కొంత పోటీగా ఈ కొమ్మడవకుండా పోటీగా కొనిపించవచ్చు. 260 కోట్లు ఆ ఏళ్ళ కరోనా వచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొనిపించాడు, ఈ గవర్నమెంట్ ఎందుకు కొనిపిస్తుందో అది అడుగుతుంటే రైతులు ఎవరైనా అడిగాడనుకో వాళ్ళని అరెస్ట్ చేస్తాం. అది తప్పనిసి 2వ తేదీ వీళ్ళకి. ఇవాళ గవర్నమెంట్ మొత్తం లాలోజీ అయిపోయి కొనుక్కుంటుంటే ఏం చేస్తారండి?
మళ్ళీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? అది వస్తారో రారన్నది తర్వాత ఇంకా 2 ఏళ్ళు ఉందండి, దాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ కాపులు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఓటేశారంటే పవన్ కళ్యాణ్ ఈ తిట్టారని కాపులు అందరూ కూడా ఏం చేశారంటే కార్యకర్త అన్ని క్యాస్ట్లోనూ ఉన్నారు. కాపులు ఏం చేశారంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కానీ మన కాపుని తిట్టారు, మనం ఏదో రకంగా నెగ్గించుకోవాలి అన్న ఊపులో ఈ కాపులందరూ అలా ఓటేశారు. ఇవాళ పరిస్థితి లేదండి. అది మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? 100% 99% జగన్మోహన్ రెడ్డి గారే వచ్చేస్తారు. మరి వారు రానివ్వరు అని అంటున్నారు కదా. రానితకి వీళ్ళెవరండి? పెద్దలు. అధికారం అన్నది ఎవరి చేతులు అన్నది కాదు. ఇవాళ 45 సంవత్సరాలే డబ్బు ఇచ్చారు. 45 సంవత్సరాలు 18 SC ST BCకి ఆవేళ ఇచ్చారు. ఇవాళ ఎస్టీకి 50 సంవత్సరాలకి ఆయనే పెన్షన్ ఇచ్చాడు ముందు గవర్నమెంట్. ఈయనేమన్నాడు, SC BCకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేస్తామన్నాడు. ఇప్పటికి 26 నెలలు ఆయన కరుణ, 6 నెలలకే కరుణ వచ్చింది ఆయన గవర్నమెంట్లో. అయినా చేసుకుంటే వెళ్ళగల దమ్ము ఆయన ఒక్కడికే ఉంది. వీళ్ళు ముగ్గురు కాదు 30 మంది వచ్చినా ఇప్పుడు ఏమి చేయలేకపోయారు.